అభివృద్ధికి దోహదపడేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు ప్రధాని మోదీ. అటు దేశంలోని ఆర్థిక, సామాజిక సమస్యలకు బడ్జెట్లో పరిష్కారం చూపలేదన్నారు విపక్ష నేతలు. రూపాయి మార్కం విలువ పడిపోతుంటే సరిదిద్దే చర్యల ప్రస్తావనే లేదన్నారు. రైతుల కష్టాలను బడ్జెట్లో ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు ప్రతిపక్ష లీడర్లు. దేశాభివృద్ధికి బూస్ట్ ఇచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు ప్రధాని మోదీ. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు. దేశంలోని 140 కోట్ల ప్రజల ఆశయాలను బడ్జెట్లో ప్రతిబింబించామని చెప్పారు. ఆర్థిక లోటును తగ్గించి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేలా బడ్జెట్ ఉందన్నారు ప్రధాని మోదీ. दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनना चाहते हैं। ये करोड़ों देशवासियों का संकल्प है। दुनिया के एक ट्रस्टेड डेमोक्रेटिक पार्टनर और ट्रस्टेड क्वालिटी सप्लायर के रूप में भारत की भूमिका लगातार बढ़ रही है। हाल में जो बड़ी बड़ी ट्रेड डील्स भारत ने की है, मदर ऑफ ऑल डील्स, उसका मैक्सिमम बेनिफिट भारत के युवाओं को मिले। బడ్జెట్లో దేశంలోని వాస్తవ సంక్షోభాలను పట్టించుకోలేదన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఆర్థిక, సామాజిక సమస్యలను బడ్జెట్లో పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ఉద్యోగాలు లేని యువత, పడిపోతున్న తయారీ రంగంపై ఫోకస్ పెట్టలేదన్నారు. పెట్టుబడిదారులు మూలధనాన్ని వెనక్కి తీసుకుంటున్నా ఏమాత్రం సరిదిద్దే చర్యలు చేపట్టలేదని అన్నారు. రైతుల కష్టాలను బడ్జెట్లో పట్టించుకోలేదని ఎక్స్లో పోస్ట్ చేశారు రాహుల్. కేంద్ర బడ్జెట్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యలను చక్కదిద్దే దిశగా చర్యలు లేవన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. వాణిజ్య అనిశ్చితి ప్రధాన సవాల్గా మారిందని చెప్పారు. రూపాయి విలువ పడిపోతుంటే దిద్దుబాటు చర్యలేవని ప్రశ్నించారు ఖర్గే. బడ్జెట్ భారత్ की कहीं अधिक आर्थिक, सामाजिक और राजनीतिक चुनौतियों के लिए एक सवाल होके बैठा है। भारतीय अर्थव्यवस्था का मूल संकट ठहरी हुई वेतन, लेकिन बजट में उपभोक्ता मांग के फिर से గతి देने का कोई विचार नहीं दिखता. భారత్ ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సవాళ్లను ఎలా పరిష్కరిస్తారో బడ్జెట్లో చెప్పలేదన్నారు కాంగ్రెస్ నేత పి చిదంబరం. అమెరికా టారిఫ్లు, దేశంలో ఎఫ్డీఐల ఎఫెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదన్నారు. గత కొన్ని నెలలుగా ఎఫ్డీఐలు వెనక్కి వెళ్లిపోతున్నా వాటిపై బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం.